నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా 48 గంటల్లో తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోందని, ప్రస్తుతం విశాఖ తీరానికి 990 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే ఏపీలో పలు జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనుండగా రేపటి నుంచి క్రమంగా పెరుగుతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాకు తుపాను ముప్పు పొంచి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి, వేరుశెనగ తదితర పంటలు పక్వానికి వచ్చి ఉన్నాయి. ప్రధానంగా కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో గింజ పాలు పోసుకునే దశ నుంచి పొట్ట దశలో ఉంది. ముదురు పంట కోతకు రైతులు సిద్దమవుతున్నారు. మెట్ట ప్రాంతాల్లో పత్తి తీస్తుండగా వేరుశెనగ కాయ దశలో ఉంది. మిర్చి ఎదుగుదల దశలో ఉంది. ఈ తరుణంలో తుఫాను వల్ల భారీ వర్షాలు కొనసాగితే లక్షలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడే ప్రమాదం ఉందని రైతులు కలవరపడుతున్నారు.